ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవాపల్లి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, మన మూవీస్‌లో ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏమైపోయిందంటే, మనం మూవీ రిలీజ్ అయిన రోజు మూవీకెళ్తున్నాం. ఎళ్ళేసి ఎంజాయ్ చేసి వస్తున్నాం. కొన్ని ఆహ్, మనకు నచ్చిన సాంగ్స్ లేవనో, కొన్ని సీజే వర్క్స్ బాలేవనో, ఇవన్నీ డిసప్పాయింట్ అయ్యి వస్తున్నాం ఫస్ట్ రోజు. యాస్ ఎ ఫ్యాన్‌గా లేదా యాస్ ఎ సినిమా లవర్‌గా వస్తున్నాం. వచ్చాక ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే సినిమాస్‌లో, మొన్న నేను 'కింగ్డమ్' మూవీకెళ్ళడం జరిగింది. నాకు అందులో 'హృదయం' సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ కోసం నేనెళ్ళాను. సర్ప్రైజింగ్‌గా విషయం ఏంటంటే అక్కడికెళ్ళాక థియేటర్‌కెళ్ళాక సాంగ్ లేదు సినిమాలో. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అటువైపు మూవీ కొంచెం అటు ఇటుగా ఉంది. కనీసం సాంగ్ అన్నా ఉంటదేమో అని చెప్పేసి నేనెళ్ళా. కానీ సాంగ్ లేదక్కడ. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నెక్స్ట్ లాస్ట్ టైమ్ 'దేవరా'కెళ్ళినప్పుడు గూడా 'దావూదీ' సాంగ్ కోసం నేను థియేటర్‌కెళ్ళా. ఆ సాంగ్‌ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఫస్ట్ రోజు ఎళ్ళా. ఎళ్ళేసరికి 'దావూదీ' సాంగ్ గూడా సినిమాలో లేదు. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యా. మొన్న 'హరిహర వీరమల్లు' సినిమాకెళ్ళినప్పుడు కొన్ని సీజే వర్క్స్ చాలా ఇరిటేటింగ్ అనిపిచ్చాయి. తర్వాత రీమాస్టర్ వెర్షన్ అని జెప్పేసి రిలీజ్ చేశారు. ఓకే. బావున్నాయంట గ్రాఫిక్స్. నెక్స్ట్ 'పుష్పలో' గూడా మనకు ట్రైలర్ కట్‌లో ఏదైతే కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయో, ఆ సీన్స్ అన్నీ సినిమాలో లేవు. తర్వాత మళ్ళీ యాడ్ చేశారు. ఒక 15 డేస్ తర్వాత. అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మేము ఒక హీరోని ఇష్టపడో, ఒక సాంగ్‌ని ఇష్టపడో, ఆ సినిమాలో సంథింగ్ ఒక సీన్‌ని ఇష్టపడో మేమెళ్తాం. ఆ సీన్ మేము ఫస్ట్ రోజు ఎళ్ళినప్పుడు అది ఉండట్లేదు. అది చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది. ఇప్పుడు ఎందుకిట్లా ట్రెండ్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ రోజు మూవీకెళ్ళిన వాడు అన్నీ ఉంటే వాడి హ్యాపీనెస్ ఎలా ఉంటది? చాలా బావుంటది. మీరు ఆ సాంగ్ ఉండదు, సీన్ ఉండదు. చాలా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసేసి అవన్నీ ఉంటాయి. రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ సాంగ్‌ని యాడ్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాడు ఒక్కసారి ఎళ్ళడమే గగనం అయిపోతుంది. మీరు పెట్టే రేట్స్‌కి గాని, వాటికి గాని. నెక్స్ట్ టైము ఆ సాంగ్ కోసం ఎళ్దాము అని అనుకున్నప్పుడు మళ్ళీ 2, 300 టికెట్ ఎందుకు అని జెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాడు. అసలు ఎంత డిసప్పాయింటింగ్ విషయం అంటే ఇది. ఆ సాంగ్ ఏదో మీరు ఫస్టే యాడ్ జేయొచ్చు గదా! అంటే ట్రెండా? 1 వీక్ తర్వాత కలెక్షన్స్ ఒక కొలిక్కి స్లో అవుతున్నప్పుడు సాంగ్ యాడ్ చేస్తే మళ్ళీ ట్వైస్ థియేటర్‌కొచ్చేస్తాడు ప్రేక్షకుడు అని జెప్పేసి అంటే ఇది పెద్ద గేమ్‌లా అయిపోయింది. ఇది చాలా కరెక్ట్ అయిన విషయం కాదిది. నేనైతే ఈ విషయాన్ని నేను పర్టిక్యులర్‌గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చాలా ఫీల్ అయ్యాను. 'హృదయం' సాంగ్ యాడ్ చేశారని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చూస్తుంటే, అరె! నేను ఫస్ట్ రోజెళ్లి ఎందుకు మూవీకి ఏంటి ఉపయోగం నాకర్థం గాదు అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. సో, దయచేసి నేనేం చెప్తున్నానంటే స ఒక సాంగ్ అయినా, సినిమాలో సీన్స్ అయినా దయచేసి మీరు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడే వాటినైతే తీసుకురావడానికి చూడండి. డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని ఎవరైనా మీరు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు 'కింగ్డమ్‌లో' ఆ సాంగ్ పెట్టడానికి కరెక్ట్ ప్లేస్ దొరకలేదని మీరన్నారు. ఓకే. దొరకలేదు కాబట్టి వదిలేసేయండి. మళ్ళీ ఈరోజు ఎందుకు యాడ్ చేశారు? అంటే ఇప్పుడు రెండోసారి యాడ్ చేసినప్పుడు సినిమా అంతా బావుంది చూస్తారు గదా జనాలు. అదేదో మీరు ముందే యాడ్ చేస్తే పర్టిక్యులర్‌గా ఏ సీన్‌కి ఎక్కడ కరెక్ట్‌గా యాడ్ చేస్తే సరిపోద్దని మీరు ముందే ఆలోచించి యాడ్ చేస్తే బావుంటది గదా! ఈ ట్వైస్ అనేది అసల నాకు ఎవరికైనా ఇబ్బందే. ఏ ప్రేక్షకుడికైనా ఇబ్బందే. ప్లీజ్ దయచేసి అసలు ఆ సీన్స్ ఏవైనా ఉన్నా, సాంగ్స్ ఏవైనా ఫస్ట్ ప్రింట్‌లోనే మీరు రిలీజ్ చేయడానికి ప్లీజ్ దయచేసి చూడండి. ఇది ఎవ్వరికైనా బాధ కలిగించే విషయమే. నేను 'హరిహర వీరమల్లు'కి 800 ప్రీమియర్ షోకి ఖర్చు పెట్టి వెళ్ళాను. అందులో సీజే వర్క్స్ గాని అవన్నీ నాకు చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిచ్చాయి. నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత రీమాస్టర్డ్ ప్రింట్ రిలీజ్ చేస్తున్నాం సెకండ్ వెర్షను. సీజే అన్నీ కరెక్ట్‌గా చేసి అంటే ఇప్పుడు నేను 800 పెట్టింది వేస్టా? నేను సాటిస్ఫై అవ్వలే గదా! 800 పెట్టిన దానికి. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఏంటి అనేది నాకనిపిస్తుంది. సో, దయచేసి సాంగ్స్ ఉన్నా, ఏమైనా ఉంటే మీరు ముందే సినిమాలో యాడ్ చేసి రిలీజ్ చేయండి. తర్వాత రిలీజ్ చేసి ఒక సాటి ఎవరైనా ప్రేక్షకుడికి వాడికి డిసప్పాయింట్ అనేది చేయకండి. వాడు రెండోసారి ఎళ్దాము అన్నా ఆ రేట్స్‌కి అవన్నీ చూసి వాడు వెళ్ళలేకపోతున్నాడు. దయచేసి ఇది ఇది కొంచెం అర్థం చేసుకొని ఈ వీడియోని మంచిగా లైక్ చేసి, షేర్ చేయండి. ఈ విషయం తెలియాలి. ప్రతి ఒక్క డైరెక్టర్‌కి గాని, ప్రొడ్యూసర్‌కి గాని ఎవరికైనా తెలియాలి. ప్లీజ్ దయచేసి ముందే యాడ్ చేయండి
అని నేను కోరుకుంటున్నాను. సో ఇది విషయం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్లాంటి విషయాలు మనం ఎన్నో మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. విక్కీ అరవపల్లి సైనింగ్ ఆఫ్. బై.